వినపడుతుంది మెట్టున్నాయా అయితే మెట్టి తీసుకుంటే అవి కొనకరించుకోపో మన పెళ్ళి వేసుకొచ్చుకుంది కాదా మన పెళ్లి వింటే ఇప్పుడు నగిరిలో ధనదాండం బా లోకరాజ్యం ఇంకేం స్వామి ఎలా ఉందో తెలుసా? ఎలా ఉన్నాయి పా చెప్ప విను. ఎక్కితే ధనుము నిజమే ఏం సంపాదించినావు స్వామి మొనక్క మా రెడ్డికి ఏం తక్కువ లేవు ఎక్కితే దినుము తొక్కితే దినుము ఏం చెప్పినా నేను నిన్న దినము మొన్న దినము ఈ పొద్దు దినము రేపు దినము దినము కాదురా ఎక్కిన ధనము ఓ డబ్బులు తొక్కిన ధనమే ఇంకేం స్వామి వీళ్ళ ఇంట్లో చూడాలి దానికంటే వాళ్ళకిదే మన సమయం ఇంట్లో కోటి కొడితే ఎరుగుతుంది 7 కేజీలు బంగారు ఎక్కడ మన ఇంటికాడ ఎక్కడ పాల్గొన్నప్పుడు పట్టణంలో ఎక్కడ కోడిగుట్లో రెడ్డివారి ఖజానా రెడ్డివారి నోమాలు చేస్తాడు నీతి నా కొడక అనుకోబో ఏం చెప్పాలి వద్దా గొట్టెక్కి మన బండి ఎక్కదు కదా గేట్లు పడవని ఇంకేం సమయం మా అప్పుకు బండి ఉంది దాని కట్ట పాత నిలిచిపోతుంది ఆ అప్పుకే వెళ్దాం ఆయన నాకెవరు భయమో అంతేలే నువ్వు నిలిచిపోతే ఆయన వచ్చి గాడిలో పిలుచుకోబోతారు అంతే మోనక్క స్వామి ఎక్కటానికి ఏరు సవారు తీసే గుర్రాలు ఇన్నున్నా కూడా ఆయన పెద్ద మొత్తం చేసిన దాంట్లో చెత్తకాయ 2 ఊరింది ఎందుకంటే దినాల కాడ తిండి కాబట్టి తెస్తే ఏమి కూడా మంచిదిరా ఇంకా కోరికేవి లేవు చెప్పు ఇక్కడ భూములు ఇంకేం ఊరంతా సైడ్ గుర్రాలు ఎక్కడానికి ఏరుగురు ఎటువంటి కొరత లేదు నా యొక్క నగరంలో ఏమనకు తక్కువ 12 మంది పాలి కాపులు ఎందుకంటే 100 మంది సేద్య కాపులు నా యొక్క నగరంలో సేద్యములు చేస్తున్నారు తనాలి ఇంకేం సమయం ఇంతమంది చేస్తా ఉన్నా కూడా పద్దెనిమిది దగ్గర సీమావ దగ్గర చితుకు దోస్తేనే దిక్కు చెప్పుకోకూడదురా మనము చెప్పుకుంటే తెలిసేది ఇన్నాళ్ళు కూడా పని చేస్తా ఉండే ఇతరులు చూసి వాళ్ళంటారుగా పని చేస్తా ఉండే అది బా
చెప్తాను నా గురించి. ఆయనకు మీరు చెప్పుకోండి. కొంచెమండి. గొప్పగా పొగడుతున్నా. ఆటు. అదే నా దుండికాయ. గొప్ప. నువ్వు నా మీద జరబడి కొడతాడు కదా. నువ్వంటే ఏమనుకుంటే నా తలకాయలు, నా గుండికాయలు, ఎంత పొగుడుతాను నువ్వు. నా వంటకాయ. తరాలి. ఇప్పుడు నా యొక్క నగరంలో నాకున్నటువంటి పెట్టెలు ఎంతమందో తెలుసా? నీకు బిడ్డ అవునా? వాళ్ళు కూడా ఉన్నారా? రెడ్డి కదా. చెప్పు. ముద్రించాను 6 మంది. జన్మించారు. 6 మంది కుమారులు కూడా పెళ్లి కూడా చేసి ఉన్నాను. 6 మంది కోడాళ్ళ సంపద కూడా కలిగి ఉంది తలారి. ఇప్పుడు నా యొక్క పాల్గొండపురి పట్టణమున నా యొక్క నగరంలో మనకి ఎటువంటి కొరత లేకుండాను చల్లగా జీవిస్తున్నాం కదా. పాలు పడుతుంది కదా, చల్లగానే ఉంటాను. నా యొక్క పాల్గొండపురి పట్టణమున 16 వీధులు వెళ్ళి ప్రజలందరూ సకల సంతోషముగా ఉన్నారని ఒకసారి వెళ్ళి ప్రతి ఇంటిని ప్రతి రైతును కలిసి వివరము సేకరించవలను. 5 ఏళ్ళకి చేసింది పని అదే కదా. ఇప్పుడు కూడా చేస్తాం స్వామి. చేద్దాంలే, పర్వాలేదు. ఏడు చేయండి కాట అదే పెట్టుకోవద్దు. మా తెలిపింది అలాగ విచారించుకోండి. సంతోషమైంది దేవా. అవరా సుఖమేమని రాజా మెల్లా పరిపాలనలో మన యొక్క పాల్గొల్లాపురి పట్టణమున ప్రజలందరూ కూడా క్షేమముగా వరదిల్లుతూ మహారాజా నెలకు 3 విత్తవానలు నేలకు దేవా, నెలకు 3 విత్తవానలు నేలకు రెసి పట్టమదున్నగా సత్తతామలే పండుచుండే